కుంగిపోతున్న హంద్రీ బ్రిడ్జి ప్రమాదం పొంచి ఉన్నా పట్టించుకొని జాతీయ రహదారి నిర్వహణ కాంట్రాక్టర్ స్పందించని కేంద్ర ప్రభుత్వం. మరమ్మతుల పేరుతో నెలల తరబడి వాహనాలను దారి మళ్లిస్తున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బ్రిడ్జి దాటుతున్న వాహనదారులు. సర్వీస్ రోడ్లను కలుపుతూ హంద్రీ నదిపై రెండు వైపులా అదనంగా బ్రిడ్జిలు నిర్మించాలని ఆందోళన చేసిన పట్టణ పౌర సంక్షేమ సంఘం. రెండు వరుసల రోడ్డుకు తగినట్లుగా గతంలో హంద్రీ నదిపై బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం 4 వరుసల రోడ్డుగా అభివృద్ధి చెంది ప్రతిరోజు 50 నుండి 150 టన్నుల బరువుతో వందలాది భారీ వాహనాలు తిరగడంతో బ్రిడ్జి రోజు రోజుకు కృంగిపోతుందన్నారు. ప్రమాదం పొంచి ఉన్న బ్రిడ్జి నిర్వహణ పట్ల జాతీయ రహదారి నిర్వహణ కాంట్రాక్టర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు ఇరిగినేని పుల్లారెడ్డి, ఎండి యూసుఫ్, సివి వర్మ, బిఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఎస్కే షబీర్లు విమర్శించారు. వందలాది వాహనాలు నిలిచిపోవడాన్ని తెలుసుకున్న పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యులు ఆ ప్రాంతంలో పర్యటించి అనంతరం అక్కడే నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకు కృంగిపోతున్న బ్రిడ్జి గురించి శాస్త్రీయమైన చర్యలు చేపట్టకుండా నాసిరకం మరమ్మతులు చేస్తూ నెలల తరబడి వాహనాలను దారి మళ్లించి ప్రజలకు నరకం చూపిస్తున్నారన్నారు. ఏ నిమిషంలో ప్రమాదం జరుగుతుందోనని ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని బ్రిడ్జిపై వాహనదారులు ప్రయాణిస్తున్నారని అన్నారు. ఒకవైపు టోల్ గేట్ రుసుములు వసూలు చేసుకుని కోట్ల రూపాయలు దండుకుంటున్న కాంట్రాక్టరు, మరోవైపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్పై పన్నులు, రోడ్డు ట్యాక్స్, గ్రీన్ ట్యాక్సులు పెంచుతూ వాహనదారుల భద్రతను గాలికి వదిలేశారని అన్నారు. జాతీయ రహదారులకు ఇరువైపులా సర్వీస్ రోడ్డు నిర్మాణంతో పాటు వాటికి అనుసంధానంగా అదనపు బ్రిడ్జిలు నిర్మించాలని డిమాండ్ చేశారు. బ్రిడ్జిపై జరిగిన పర్యటనలోనూ ఆందోళనలోనూ సంఘం నగర నాయకులు కె శ్రీనివాసులు, ఎల్ నయీం, ఎస్కే రెహమాన్, రాజు, అంజీ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఒకప్పుడు రాజధాని, జిల్లా కేంద్రం, వేరు పెద్ద ఊరు దెబ్బ అన్నట్టుగా ఉంది. జాతీయ రహదారిపై ఉన్నటువంటి బ్రిడ్జీలు ఎప్పుడు కూలిపోతుందో, ఎప్పుడు ప్రాణ నష్టం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మొత్తం కుంతలు ఉన్నాయి. 3 నెలల కిందట మొత్తం పనిచేసి వాహనాలన్నిటిని మళ్లించి మరమ్మతులు చేసిన ఉన్నారు. ఇప్పుడు చూస్తే అడుగడుగున గుంతలు, రోజు ప్రమాదాలు జరుగుతున్నాయి. కర్నూలు హంద్రీ నదిపై ఉన్నటువంటి బ్రిడ్జి ఎప్పుడో 70-80 సంవత్సరాల కింద నిర్మించినారు. అప్పుడు 20-30 టన్నుల వాహనాలు పోయేందుకు నిర్మించారు. ఈరోజు 20-30 కాదు, దాదాపు 200 టన్నుల బరువు కలిగినటువంటి వాహనాలు ఈ రోడ్లపై తిరుగుతూ ఉన్నాయి. మరి ఇంజనీర్లు ఏం చేస్తూ ఉన్నారు? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇక టోల్ గేట్ పెట్టారు. టోల్ గేట్ ఫీజులు పెంచుకోవడం తప్ప ప్రజల భద్రత పట్టించుకోవడం లేదు. ప్రజలు వాహనాలు రాత్రిళ్ల పూట నరకం అనుభవిస్తున్నారు. వేల వాహనాలు ఈరోజు నరకం అనుభవిస్తున్నారు కర్నూలు జిల్లా కేంద్రంలో. ఈ బ్రిడ్జి ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. మరో కొత్త బ్రిడ్జి నిర్మించాలి. సర్వీస్ రోడ్లు, ఆ రోడ్లకు అనుసంధానంగా కొత్త బ్రిడ్జి నిర్మించకపోతే ఏదో ఒక రోజు ఇది కూలిపోయే ప్రమాదం ఉంది. తర్వాత ప్రజలందరూ కూడా నరకం అనుభవించే రోజులు రాబోతున్నాయి. 6 లైన్ల రోడ్లు చేస్తారంట. ఆయనని ఇంట్లో సొంతం తల్లికి అన్నం పెట్టలేరు కాదు, పిన్నమ్మకు బిర్యానీ తినిపిస్తామన్నట్లుంది. ఈ 4 లైన్స్ రోడ్లు, బ్రిడ్జీలే సరైన మెయింటెనెన్స్ లేదు, నిర్వహణ సరిగా లేదు. కాబట్టి నాయన 6 లైన్స్ మీరు ఎప్పుడు నిర్మించుకుంటారో తర్వాత ముందు మాకు సర్వీస్ రోడ్లు నిర్మించండి. దానికి అనుసంధానంగా కొత్త బ్రిడ్జీలు నిర్మించి ప్రజలను ప్రమాదానికి గురి కాకుండా, వాహనాలు ప్రమాదానికి గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మన కర్నూలు కృష్ణా దగ్గర పోయే దారిలో మన ఎండి బ్రిడ్జ్కి అంతా 3 నెలల కింద పని చేస్తున్నారు వాళ్ళు. అది చేస్తూ కూడా అంత బురద అయిపోయింది. ఇంతవరకు ఎవరు పట్టించుకోవడం లేదు. మళ్ళీ ఇవాళ అంత కూలిపోయింది. అది ఈ బ్రిడ్జ్కి తొందరనే చేపియాలని మనం కోరుతున్నాము. అన్ఎక్స్పెక్టెడ్ ఎన్హెచ్ ఆఫీసర్ గారికి తెలియజేయడం ఏమనగా, మీరు ఒకసారి విజిట్ చేయండి. ఈ హంద్రీ మీద బ్రిడ్జి ఏ అవస్థకు చేరిందో చూడండి. వేల హెవీ వెహికల్స్ వెళ్తున్నాయి. మీకు నిద్ర పట్టినట్టు నిద్ర పడుతుందో లేదో మాకు తెలియదు. మాకైతే అసలు నిద్ర పట్టట్లేదు. హెవీ వెహికల్స్ ఎవరు ఎప్పుడు పడతాడో తెలియదు. బ్రిడ్జ్ ఎక్కడ కూలుతుందో తెలియదు.
గవర్నమెంట్ తొందరగా స్పందించి ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయడమో దీన్ని రీమోడల్ చేయడమో చేయాలని పబ్లిక్ నుంచి కోరుకుంటున్నాం.